నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం నివేదికలపై ప్రభుత్వం మథనం. ఉదయం 11 గంటలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్. గ్రూప్ 1 పై మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్. ఇవాళ విచారణ చేపట్టనున్న హైకోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎప్సెట్ పరీక్షలు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత. ఓటీటీల్లో అశ్లీల ప్రసారాలపై సుప్రీంకోర్టు ఆందోళన. వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసు జారీ. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి పాకిస్తాన్ కాల్పులు. సమర్థంగా తిప్పికొట్టిన భారత సైన్యం. తాజాంశాన్ని చూస్తున్నాం. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. సీబీటీ పద్దతిలో జరిగే ఈ పరీక్షలకు 1 నిమిషం ఆలస్యం నిబంధనను ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ షేక్పేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కూడా ఎప్సెట్ పరీక్షలు నిర్వహించింది. అయితే మరి కాసేపట్లో కూడా ఈ పరీక్షలు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకి అభ్యర్థులు వచ్చి తర్వాత లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. 1 నిమిషం ఆలస్యమైనా కానీ లోపలికి అనుమతించమని చెప్పి కూడా ముందుగానే సూచించడం జరిగింది. అయితే దీని మేరకు అటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం షేక్పేట్లోని నారాయణమ్మ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే అభ్యర్థులు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి పరీక్ష సంబంధించి అయితే ప్రారంభం కావడం జరిగింది. మొత్తం దీంట్లో 300 మంది పైగా ఈరోజు జరిగే పరీక్షకు సంబంధించి కూడా విద్యార్థులు అయితే హాజరు కావడం జరిగింది. ఉదయం తర్వాత మధ్యాహ్నం సంబంధించి కూడా 2 సెక్షన్లో కూడా ఈ పరీక్షలు అయితే నిర్వహించున్నారు. ఈ రోజు నుంచి మే 4 వరకు కూడా ఇటు అగ్రికల్చర్, తర్వాత ఫార్మసీ, ఇంజనీరింగ్ సంబంధించి కూడా విభాగాలకు సంబంధించి కూడా పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ పరీక్షలు అయితే నిర్వహించున్నారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రికల్చర్కి సంబంధించి కూడా అగ్రికల్చర్ తర్వాత ఫార్మాకి సంబంధించి కూడా పరీక్షలు అయితే విభాగానికి సంబంధించి అయితే పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. మే 2 నుంచి మే 4 వరకు కూడా ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ కొత్తగా ఈసారి ఎక్కడైతే పరీక్షలు రాస్తుండడం జరిగిందో వారి యొక్క హాల్ టికెట్లకు సంబంధించి కూడా క్యూఆర్ కోడ్ను అధికారులు జత చేయడం జరిగింది. అక్కడ లొకేషన్కి సంబంధించి కానీ తర్వాత ఎవరు ఇబ్బందులు తలెత్తకుండా కూడా హాల్ టికెట్ పైననే క్యూఆర్ కోడ్ పెట్టి తర్వాత కాలేజ్ లొకేషన్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్ళి జరిగింది. మొత్తం ఈ పరీక్షలకు సంబంధించి కూడా ఇటు మొత్తం పూర్తిగా ఈ అధికారులకు సంబంధించి కూడా ఎవరైతే అప్లై చేయడం జరిగిందో వారందరూ కూడా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు అప్లై చేయడం జరిగింది. అంటే 3 విభాగాలకు సంబంధించిన విద్యార్థులు అయితే అప్లై చేశారు కాబట్టి వారికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశాము. ఎక్కడ ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు కూడా ప్రశాంతంగా పరీక్ష రాసే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేశామని చెప్పి జేఎన్టీ తర్వాత ఉన్నత విద్యా మండలి అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన పరీక్షలకు సంబంధించి కూడా అంతా ఏ విధంగా ప్రశాంతంగా నిర్వహించుకున్నందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు సెంటర్ల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు భద్రతతో పాటు తర్వాత విద్యార్థులకు ప్రశాంత వాతావరణాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. ఈరోజు జరిగే అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ తర్వాత ఫార్మాకి సంబంధించి కూడా ఈ 2 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100కు పైగా కూడా పరీక్ష కేంద్రాలు నిర్వహించడం జరిగింది. కానీ ఇంజనీరింగ్ విభాగాలకు అత్యధికంగా విద్యార్థులు అప్లై చేశారు కాబట్టి వారికి తగ్గట్టు కూడా జిల్లాలో కానీ తర్వాత హైదరాబాద్ నగరంలో కూడా సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. అయితే ఈ పరీక్షలకు సంబంధించి కూడా పరీక్షలు పూర్తిగా నిర్వహించిన తర్వాత వారం రోజుల పాటే తర్వాత ఫలితాలు వెళ్లించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.
కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్డీఎస్ఏలోని అంశాలను నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికలోని ముఖ్యాంశాలపై నేడు మీడియాకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అందులోని కీలక అంశాలను వివరించనున్నారు. అటు కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి. నిర్మాణ స్థలం ఖరారు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత తనిఖీ, నిర్వహణ ఇలా అనేక అంశాల్లో లోపాలుండటంతో వాటన్నింటినీ సవరించడంతో పాటు మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ పని ఎవరికి అప్పగించాలి, ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అంశాల వారీగా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు ఎలా సహకరించారు, ఖజానాకు వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు విజిలెన్స్ శాఖ సిఫార్సు చేసింది. 17 మందిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని, మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్&టీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టడంతో పాటు మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్దరణకు అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని సిఫార్సు చేసింది. నివేదిక వచ్చి నెల దాటినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీనిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ఈ బ్యారేజీలకు ఎదురయ్యే సవాళ్లను వివరించింది. ఈ సిఫార్సుల అమలు ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించి మంత్రివర్గం అభిప్రాయం కోరే అవకాశం ఉంది. 3 బ్యారేజ్ల డిజైన్లను పునః పరిశీలించడంతో పాటు జియో టెక్నికల్, హైడ్రాలజికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల్లో లోపాలను గుర్తించాలని, బ్యారేజ్ల భద్రత, పటిష్టతను పరిగణలోకి తీసుకోవాలని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పేర్కొంది. మళ్లీ పలు పరీక్షలు చేయాలని సూచించింది. ఈ నివేదికపై కార్యాచరణతో ముందుకెళ్తే తప్ప బ్యారేజ్లను వినియోగంలోకి తేవడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ముందుకెళ్తే ఇన్వెస్టిగేషన్, పునరుద్దరణ పనులకు భారీగానే వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ గుత్తేదారుతో చేయించాలంటే విజిలెన్స్ నివేదిక అమలు ద్వారానే వీలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై హైకోర్టు సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది. తుది నియామకాలు చేపట్టొద్దంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కమిషన్ అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల వల్ల ప్రక్రియ ఆలస్యమై నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. మరోవైపు మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు 20,000 జరిమానా విధించింది. గ్రూప్ 1 తుది నియామకాలు చేపట్టొద్దంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. చాలా ఏళ్ల తర్వాత చేపట్టిన గ్రూప్ 1 నియామక ప్రక్రియ తుది దశలో ఉందని, సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల మరింత ఆలస్యమై నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొంది. దీనిపై సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 18 మంది అభ్యర్థులు 15న పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇరువైపులా వాదనల అనంతరం గ్రూప్ 1 తుది నియామకాలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టొచ్చని పేర్కొన్నారు. దీనిపై నిన్న సింగిల్ బెంచ్ లో మరోసారి వాదనలు జరగాల్సి ఉంది. అయితే సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసిన విషయాన్ని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సింగిల్ బెంచ్ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై సీజే ధర్మాసనంలో ఇవాళ వాదనలు జరిగే అవకాశం ఉంది.
గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కోర్టును తప్పుదోవ పట్టించారని పిటిషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు 20,000 రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. తప్పుడు ప్రమాణపత్రం చేసిన పిటిషనర్లపై ప్రాసిక్యూషన్ కు చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ లో మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి అనుసరించిన విధానం సరిగా లేదని, రీవాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలంటూ 19 మంది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ మూల్యాంకనానికి అనుసరించిన విధానం వల్ల అభ్యర్థులు నష్టపోయారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్ విచారణార్హం కాదని, పిటిషనర్లు తప్పుడు వివరాలతో పత్రాల్ని సృష్టించి ప్రమాణపత్రాలు దాఖలు చేసి హైకోర్టు విచక్షణాధికారం కింద ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనల్ని విన్న న్యాయమూర్తి పిటిషనర్లు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేశారని తేలుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో అధికరణ 220 కింద పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించదంటూ పిటిషన్ను జరిమానాతో కొట్టివేస్తున్నట్లు జస్టిస్ నగేష్ భీమపాక తెలిపారు. 20,000 రూపాయల జరిమానాను విధించారు. రాష్ట్రంలో సమాచార కమిషనర్ల నియామకానికి ఎట్టకేలకు రంగం సిద్దమైంది. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం సీఎం కార్యదర్శిగా ఉన్నారు. 7గురిని కమిషనర్లుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. పివి శ్రీనివాసరావు, అయోధ్య రెడ్డి, కప్పర్ హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్, మొహిసిన్ పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదిస్తే నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై బంజారాహిల్స్ పీఎస్లో నమోదైన కేసును కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి రేవంత్ రెడ్డి 2,500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపించారంటూ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరావు హనుమకొండ పీఎస్లో ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి బంజారాహిల్స్ పీఎస్కు బదిలీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని కేటీఆర్ న్యాయవాది వాదించారు. సీఎంని కించపరిచేలా మాట్లాడినందుకు, నిరాధార ఆరోపణలు చేసినందుకు కేసు నమోదు చేశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూమి అనేది రైతుకు భావోద్వేగంతో కూడిన అంశం కావడంతో లైసెన్స్డ్ సర్వేయర్లు అత్యంత నిజాయితీగా పనిచేసి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్ట పెంచాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లగ్డీ కపూర్ రెడ్ హిల్స్ ఎఫ్టీసీసీఐలో తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో గ్రామాల్లో సర్వేయర్ అంటే గౌరవం ఉండేదని, గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసిందని ఆక్షేపించారు. మండల సర్వేయర్ సర్వే చేసి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తర్వాత ఆ సర్వే పటం పుస్తకంలో ప్రింట్ చేయడం వల్ల 60 లక్షల మంది రైతులు లబ్ది పొందుతారని కమిషనర్ సభ్యుడు సునీల్ కుమార్ అన్నారు. భూమి ఉండి పట్టాదారు పుస్తకం లేకపోయినా పుస్తకం ఉండే రికార్డుల్లో తప్పులు ఉంటే రాబోయే రోజుల్లో సెక్షన్ 4 ప్రకారం ఆర్టీఓ, జిల్లా కలెక్టర్ 60 రోజుల్లో పరిష్కరిస్తారని తెలిపారు. కంపెనీకి ఇచ్చిండ్రు, ఆ కంపెనీకి అనుభవం లేదు, దివాలా తీసిన కంపెనీ. మన రికార్డులు వాళ్ళు మెయింటైన్ చేస్తారట. ఇక్కడ లేరా? మీరంతా లేకున్నారా? ఇది ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్య వల్ల మాడ్యూల్ 1 నుంచి 36 మాడ్యూల్స్, అది వానికే అర్థం కాదు, కంపెనీకే అట్లాంటి తిప్పలు పెట్టిండ్రు వాళ్ళు. పాస్బుక్ లో నెంబర్ కి ఫీల్డ్ కి మ్యాచ్ కాదు కదా. ఈ లైసెన్స్ సర్వేర్ పోయి కొలిస్తే ఏం కొలుస్తాడు? గెట్టు తగాదా రావా? పాస్బుక్ లో సర్వే నెంబర్ 4 ఉంది, పోయి కొలిసి చూస్తేనేమో కొంచెం 3లో ఉంది, కొంచెం 4లో ఉంది. ఈయన మ్యాప్ తయారు చేస్తే 3వ నెంబర్ వచ్చి గొడవ పెడతాడు కదా. ఈయన ఎట్లా చేస్తాడు? ఈయన కొత్త పంచాయతీలు పెడతారు అంటున్నారు. కానీ మనం 4, 3 గొలవట్లా. ఆయన ఏమమ్ముతున్నావు అది కొలుస్తున్నావు, నువ్వు ఏది కొంటున్నావు అది కొలుస్తున్నావు. గెట్టు తగాదా అంటే అమ్మకాలే జరగవు కదా. ఇప్పుడు మీరు నాకున్న 4 ఎకరాలలో 1 ఎకరం మీకు అమ్ముతున్నా, ఆ ఎకరం ఏదో నేను చూపించాలి కదా. మీరు కొంటోడు కూడా ఎకరం ఏందో తెలవాలి కదా. గదే కొలుస్తాం. దానికి ఒక కొత్త నెంబర్ వస్తుంది, అదే భూదార్ నెంబర్. మీరు కొత్త నెంబర్ ఇస్తారు, ఈ కొత్త నెంబర్లన్నీ కలిసి మ్యాప్ తయారవుతుంది. ఇక పంచాయతీ ఎక్కడిది?
హైదరాబాద్ లో భూదాన్ భూముల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈడీ అధికారులు సోమవారం సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో జరిగిన ఈ తనిఖీలు భూదాన్ భూముల అక్రమ క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలను సేకరించినట్టు సమాచారం. ఈ సోదాల్లో ఈడీ అధికారులు ప్రధానంగా వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన నివాసం, కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. మునావర్ నివాసంలో భారీ మొత్తంలో భూదాన్ భూములకు సంబంధించిన కీలకమైన పత్రాలు లభ్యమయ్యాయి. వందల కోట్ల రూపాయల విలువైన భూ లావాదేవీలకు సంబంధించిన దస్తరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. భూదాన్ భూముల వ్యవహారంలో గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ ను ఇప్పటికే ఈడీ విచారించింది. ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ సిపి సుధీర్ బాబుతో సమావేశమయ్యారు. షెడ్యూల్ కులాలపై దాడులు, వివక్ష కేసుల పరిణామాలపై సిపితో చర్చించారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి వీలైనంత తొందరగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతం చేసి బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. కేసెస్ ను రివ్యూ చేయడంతో పాటు చట్టంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, లాంగ్ పెండింగ్ కేసు ఎట్లా ఫైనలైజ్ చేస్తున్నామని చూడడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర 1109 కేసులు పీటీలో ఉన్నాయి. 12 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా తీసుకొచ్చాం. దీంతో పాటు ఒకటే కేసులోనే 17 మంది నిందితులకు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కేసు ఎస్సీఎస్ యాక్ట్ లో తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్విక్షన్స్ ఎస్సీఎస్ యాక్ట్ లో రాచకొండ కమిషనరేట్ తీసుకోవడం జరిగింది. ఇలానే ఎవ్రీ మంత్ మనం పీసీఆర్ యాక్ట్ లో రిలీజ్ చేయడము, దాంతో కేసు తొందరగా ఎక్స్పైరేట్ చేయడం, విక్టిమ్స్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడంలో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటివరకే 3,50,00,000 రూపాయలు విక్టిమ్ కాంపెన్సేషన్ పే చేయడం జరిగింది. 2BHK లాంటివి ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా అలాట్ చేసే ప్రాసెస్ లో అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాసురగడి గ్రామంలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత కేకేజీ ఎలక్ట్రికల్స్ అనే ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 5 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. సోమవారం ఫ్యాక్టరీకి సెలవు కావడంతో ఎవరూ లేరని, అందువల్లే ప్రాణ నష్టం తప్పినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు మేడ్చల్ అగ్నిమాపక అధికారి జయకృష్ణ తెలిపారు. ఇది G+1 బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ కి కొంచెం స్ప్రెడ్ అయింది. బట్ ఇమీడియట్ గా మా కాల్ వచ్చిన వెంటనే జీడిమెట్ల వెహికల్, అది బౌజర్, డబుల్ ద కెపాసిటీ ఆఫ్ ఎంపీటీ ఉంటుంది, అది నెక్స్ట్ కూకట్పల్లి నియరెస్ట్ వెహికల్స్ అయిన ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ ని మేము టర్న్అవుట్ చేసినాం. సో ఆల్మోస్ట్ ఒక 5 ఆఫీసర్స్, ఒక 20 మెంబర్స్ క్రూ కంటిన్యూస్ గా వర్క్ చేశారు. ఫైర్ అయితే కంప్లీట్ గా ఎక్స్టింగ్విష్ చేశారు. అక్కడ పక్కన ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పేలిపోయి దానికి వచ్చిన స్పార్క్స్ ఈ కంపెనీలో పడడం వల్ల ఫైర్ అయిందని అంటున్నారు. కానీ బట్ అది బేస్లెస్, అంటే ఇప్పుడు మనం అది చెప్పడానికి ఏం లేదు. కుంటలో మట్టి తరలింపునకు ఒప్పుకుంటేనే గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అధికార పార్టీ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేశారని ఓ గ్రామంలో స్థానికులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లిలో వంకాయ కుంటలో అంబాల హనుమకొండ రోడ్డు పనుల నిమిత్తం కాంట్రాక్టర్ 2 సార్లు మట్టిని తరలించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు అడ్డుకున్నారు. మళ్లీ అదే ప్రయత్నం చేయగా తిరిగి నిలువరించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికార పార్టీ కార్యకర్తలు మట్టి తరలింపునకు ఒప్పుకుంటేనే గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పథకాలు వస్తాయని ప్రతినిధి హుకుం జారీ చేసినట్టు తెలిపారు. గ్రామస్తుల మాట వినకుండా గుత్తేదారు మొరం తరలించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధే గుత్తేదారుడికి వత్తాసు పలుకుతూ ఉండడంలో ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని వెల్లంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పిలిచిన అంతే ఉండాలి, పేరు చూసిన అంతే ఉండాలి. డింకంటే టైం పెట్టుకోవాలి 150 తెస్తాను మనకు అంతకంత ఆయిలు అద్దంటే వాళ్ళు వచ్చి నేను లారీ పోయినట్టు బోని అని అన్నందుకు గల్ల పట్టి నట్టేసినాడు. అదే మాది ఎంపీకున్నాడు, మన మాది సర్పంచ్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అయినా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పినట్ట, మా కాంగ్రెస్ నాయకులు మీరు మొరం ఇస్తేనే మీకు 100 ఇళ్లు శాంక్షన్ చేస్తా అన్నాడట. అంటే దీనికి ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోండి.
ఇళ్లలో పనిచేసే పనివారి ఎంపికలో కొందరు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో పనివాళ్లు చోరీలకు తెగబడుతున్నారు. ప్రధానంగా నేపాల్కు చెందిన పనివాళ్లను పనిలో పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే వారి పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు అందజేయాలంటున్నారు. ఇళ్లలో పనిచేసేవారు యజమానుల ఇంటికే కన్నం వేసి ఉడాయిస్తున్న ఉదంతాలు నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి యజమానులు పనివాళ్ల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కాచిగూడ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు పక్కా పథకం ప్రకారం పనిలోకి చేరారు. అదును చూసి దంపతులకు మత్తుమందిచ్చి కోట్ల విలువైన సొత్తుతో పారిపోయారు. నెల రోజుల క్రితం పనిలోకి చేరిన నేపాలీయుల నుంచి యజమాని ఎటువంటి వివరాలు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. నగరంలో నిత్యం ఏదో ఒక చోట పనివాళ్ల చేతివాటంతో యజమానులు నష్టపోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చోరీ జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతంలో పలుమార్లు కోట్లు కొల్లగొట్టిన ఘటనలు కళ్లెదుట కనిపిస్తున్నా పనివాళ్ల ఎంపిక ప్రక్రియలో యజమానులు జాగ్రత్తలు పాటించట్లేదని పోలీసులు చెబుతున్నారు. నేపాల్ దొంగలు చోరీ చేసి సొంతూరు చేరితే వారిని పట్టుకోవడం అంత తేలిక కాదని పోలీసులు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లో ఓ వ్యాపారి ఇంట్లో నేపాల్ పనివాళ్లు చోరీ చేసినప్పుడు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నేపాల్ పౌరుల సంఘం నేతలతో సమావేశం నిర్వహించారు. నమ్మకానికి మారుపేరుగా కాపలా కాసే నేపాలీయులు దాన్ని వమ్ము చేయవద్దని సూచించారు. పోలీసుల హెచ్చరికల ప్రభావం కొంతకాలం సజావుగానే ఉన్నా మళ్లీ పాత పద్ధతికి వచ్చారు. ఈ ఏడాది ఇప్పటివరకు పనివాళ్ల మోసాలు, చోరీలపై 25కు పైగా కేసులు నమోదయ్యాయి. చోరీలో ఆరితేరిన ఒకరిద్దరు నాయకత్వంలో 5 నుంచి 10 మందితో ముఠా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరిలో ఒకరిద్దరు మహిళలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ముఠాను ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్కు చేరవేస్తారు. ఆయా నగరాల్లోని సంపన్నులు, వ్యాపార వర్గాలు నివాసం ఉండే ప్రాంతాలకు వెళ్లి యజమానులను ప్రాధేయపడి పనిలోకి చేరుతారు. ఇంట్లో ఆభరణాలు, నగదు భద్రపరిచే ప్రదేశాలు, కుటుంబ సభ్యులు ఏ సమయాల్లో బయటకు వెళ్తారనే అంశాలను తెలుసుకుంటారు. కుటుంబంతో కలిసి 4-5 రోజులు బయటకు వెళ్లగానే పథకం అమలు చేసి ఒక్కచోటికి చేరతారు. సొమ్ము కాజేసి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకు వాహనాలు, ప్రాంతాలు మారుతూ దళారీ వద్దకు చేరి సొమ్ము అప్పగించి మాయమవుతారు. కొన్ని ముఠాలు తమ వాటా తీసుకుని యూపీ సరిహద్దు నుంచి నేపాల్ చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 3 ఏళ్ల వ్యవధిలో నేపాలీయులు చోరీకి పాల్పడిన కేసుల్లో సగం మాత్రమే పోలీసులు ఛేదించగలగటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నివాసాలు, కార్యాలయాలు, దుకాణాల్లో పనిచేసే వారి గుర్తింపు కార్డులు సేకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. వారి వివరాలను పోలీస్ స్టేషన్లో ఇస్తే నేర చరిత్ర ఆరా తీస్తామని స్పష్టం చేశారు. హ్యాకై యాప్లో ఉంచిన పోలీసులు ఆరా తీస్తామని చెబుతున్నారు.